ఇక్కడ అల్లూరి సీతారామరాజుకి నుంచి మన కాంప్లెక్స్ వెళ్ళే వైపు, మద్దెలపాలెం వెళ్ళే వైపు వెళ్తే మన ఆక్సిజన్ టవర్స్కి చర్చ్ పక్కకి ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ రోల్స్ అనేది చాలా ఫేమస్ అవుతున్నాయండి. ఒక అథెంటిక్ రోల్స్ అనేది తీసుకొచ్చడం జరిగింది వితౌట్ మైదా అండి ఇది రోల్ కూడా మీకు. అండ్ మీరు 1 hour తర్వాత తిన్నా సరే ఎంతైతే మీకు ఇప్పుడు ప్రిపరేషన్ చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఆ 1 hour తర్వాత కూడా అంతే సాఫ్ట్గా చాలా హ్యాపీగా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది మీకు రోల్ ఎలా అంటే అండి మన హోమ్ మేడ్లో చేసుకున్న రోల్ అనమాట, బయట తీసుకుందే కాదు. హోమ్ మేడ్లో చేసిన రోల్ని ఫస్ట్ ఎగ్ బీట్ చేసి మనం తవా మీద వేసేసిన తర్వాత ఆ రోల్ని దానిపైన ప్లేస్ చేస్తాం. ఆ ప్లేస్ చేసి దాన్ని జస్ట్ 2 sides కొంచెం అంతా కాల్చిన తర్వాత మన బోర్డు మీద పెట్టుకొని దాని మీద మనం స్టఫింగ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ అందరూ ఏంటంటే మామూలుగా కర్రీ పెడతారండి, మనం ఏంటంటే ఈ క్యారమలైజ్డ్ ఆనియన్ అనేది స్టఫ్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయండి మీకు. మనం చికెన్ కానీ వెజ్ కానీ ఆనియన్తో మిక్స్ చేసి కర్రీ కుక్ చేయకుండా ప్రిపేర్ చేయకుండా క్యారమలైజ్డ్ ఆనియన్ సపరేట్గా చేసి దాన్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. దాంతో పాటుగా ఏదైతే చికెన్ ఉందో అది సపరేట్గా వస్తే ఏదైతే మనకి వెజిటబుల్స్ ఉన్నాయో దాంట్లో మనం క్యాబేజ్, క్యారెట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే మిక్స్ చేస్తున్నామో అవన్నీ కూడా చాలా యమ్మీగా ఉంటాయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా యమ్మీగా తింటున్నారు. సో దాన్ని మనం ఇక్కడ ఫోల్డ్ చేసి అండ్ ఎస్పెషల్లీ మేము ఇక్కడ మా నాయుడు ఫుడ్స్ వాళ్ళ ఒక సీక్రెట్ స్పైసెస్ వాడుతున్నామండి. ఎస్పెషల్లీ ఎవరు కూడా రోల్ మీదకి సాల్ట్ అదేమి వేయదు, ఎందుకంటే మైల్డ్గా ఉంటుందని చెప్పి. కానీ మేమేం చేస్తున్నామంటే ఈ షెఫ్ సీక్రెట్ స్పైస్ అనేది వాడతాం. ఇదేంటంటే మీకు లెమన్ అండ్ చిల్లీ ఏంటంటే సోర్గా ఉంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఆంధ్ర పీపుల్. దీనిపైన అలాగే టొమాటో కెచప్ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నార్మల్గా వెళ్తూ ఉంటాయి. సో డెఫినెట్గా రండి. అండ్ ఎవ్రీడే లైక్ సండే అని కాదు, మండే సాటర్డే అని కాకుండా ఎవ్రీడే ఇట్ విల్ బి ఓపెన్ బై 3 o'clock. డాక్టర్ సత్యప్రకాష్, ఎండి ఆయుర్వేదిక్, జనరల్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా వరకు ఏ వయసు వారికి ఇబ్బందికరంగా ఉంటుందంటే వృద్ధాప్యము, జీరియాట్రిక్స్ అని అంటారు. వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్ పర్సన్స్కు, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చిన్న పిల్లలకు సంబంధించింది వాళ్ళకు ఈ వయసులో ఎక్కువ ఈ వేసవి తాపంతో చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీస్ కూడా ఇమ్మీడియట్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా నేను ప్రజలకు సలహా ఇచ్చేది ఏమిటంటే ఈ వృద్ధాప్యం ఉన్న వాళ్ళు, తర్వాత ఈ చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇక వృద్ధాప్యంలో మామూలుగానే వాళ్ళకి ఏంటంటే ఈ ఒంట్లో నీరు శాతం అనేది తగ్గిపోతుంది, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది మామూలుగా సహజంగానే. ఇక వేసవి కాలంలో ఎండ వేడిమి వల్ల ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది వృద్ధాప్యంలో. ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ సరిపుచ్చుకోవడానికి ఎలక్ట్రోలైట్స్ చాలా వరకు తరచుగా ఈ ద్రవకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సహజ సిద్ధమైన ద్రవకాలు అనేది మజ్జిగ, తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు ఎంత శాతం తీసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఈ సన్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరము.
ఫ్యాటల్ కండిషన్ రావడానికి, అంటే మనిషి జీవనానికే ప్రమాదమయ్యే స్థాయిలో ఉంటుంది. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని సన్స్ట్రోక్ రాకుండా ముందు జాగ్రత్తగా తగినంత సహజమైన ద్రవకాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, తరచుగా నీరు తాగుకుంటూ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ తట్టుకోవడానికి, బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఎలక్ట్రాల్ పౌడర్స్ మన ద్రవకాలు కూడా చాలా వరకు శరీరంలో ఉండేటట్టు చూసుకుంటే మనం ఎండ దీవెన వల్ల వచ్చే ప్రమాదం నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. షార్ట్ టర్మ్గా ఇది కూల్ డ్రింక్స్, తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ లాంటివి తీసుకునే చాలా వరకు అలవాటు ఉంటుంది. కానీ అటువంటి జోలి పోకుండా సహజమైన ద్రవకాలతోనే పరిపూర్ణంగా మనం సమతుల్యం చేసుకుంటే ఎండ వేడి నుంచి మనం బయటపడ్డ వాళ్ళు ఉంటాము. ఈ కూల్ డ్రింక్స్, తర్వాత చల్లటి పానీయాల నుంచి వచ్చే విషమం సంబంధించిన ప్రభావాలు మనం లోని కాకుండా చాలా సహజసిద్ధంగా మనం అట్లో సమస్థితిని చాలా వరకు మన రక్షణతో ఉంటామని నేను అందరి ప్రజలకు సలహా ఇస్తున్నాను. డయాబెటీస్, షుగరు, తర్వాత ఈ బీపీ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎండాకాలం ఉండాల్సి వస్తుంది. అసలే వారికి శరీర సమతుల్యం అనేది కోల్పోతారు. తర్వాత ఇమ్యూనిటీ పవర్ అనేది, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్న ఎండ వేడిమి వల్ల ఈ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ అనేది క్రమేణా క్షీణించిపోయి లోపల అవయవాలు క్షీణించిపోయి లోపల అవయవాలు ఒకదానికొకటి అనుకూలం లేకుండా శరీర సమతుల్యం నుంచి వాళ్ళు పూర్తిగా డేంజరస్ స్థాయికి వెళ్తారు. కాబట్టి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఈ అసోసియేటెడ్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ ఎండ వేడిమి తాగకుండా చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా, సన్స్ట్రోక్ రాకుండా చాలా వరకు వాతావరణము ఏదైతే అనుకూలిస్తుందో ఆ అనుకునే వాతావరణంలోనే వాళ్ళు చాలా వరకు ఉండి ఈ ఎండ వేడిమి వల్ల వచ్చే ప్రమాదం నుంచి వారు బయటపడి పూర్తిగా పరిపూర్ణ ఆరోగ్యం ఉంటారని నేను అందరికీ సలహా ఇస్తున్నాను. విధమైన అవుట్ సైడ్ పదార్థాలు, ఇర్రెగ్యులర్ ఫుడ్ వల్ల వీరికి ఏమవుతుందంటే చిన్నపిల్లలకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే సమ్మర్లో ఇన్ఫెక్షన్ అయ్యి గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల వాంతులు విరేచనలు కావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఈ వాంతులు విరేచనాలు మనం ఒకవేళ అశ్రద్ధ చేస్తే మాత్రము డీహైడ్రేషన్కి వెళ్ళి పిల్లల ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం వాంతులు విరేచనలైనా ఎమ్మడే డాక్టర్ సంప్రదించి తగు జాగ్రత్తలు, తగు చికిత్స తీసుకుంటే వారి ప్రాణానికి ఏమాత్రము అపాయం లేకుండా మనం రక్షణ కల్పించే వారం అవుతాం. ముఖ్యంగా ఇదే నేను సలహిస్తున్నది. వృద్ధులు, పిల్లల్లో చాలా వరకు మనము ఈ సమయాన్ని అనుకూలంగా చేసేసుకొని సమతుల్యాన్ని కాపాడుకుంటే ఈ వేడిమి వల్ల వచ్చే ఉపద్రవాల నుంచి చాలా రక్షణలతో ఉండి మన ప్రాణాన్ని కాపాడుకోవడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం సమర్థంగా ఉంటామని నేను అందరికీ ఈ ప్రజలకు సలహా ఇస్తున్నాను. సీతారాముల కళ్యాణ క్రతువులో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉన్నది. స్వామివారి ఆశీర్వాదానికి ప్రతీకగా ఈ తలంబ్రాలను భక్తులు భావిస్తుంటారు. అందుకే కాబోలు ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి వేడుకల అనంతరం తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అంతటి విశిష్టత ఉన్న ముత్యాల తలంబ్రాలను కలిపేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి రామభక్తులు భద్రాద్రి పట్టణానికి తరలివస్తున్నారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఏప్రిల్ 17న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ క్రతువులో ఉపయోగించే తలంబ్రాలను ముత్యాల తలంబ్రాలుగా పేర్కొంటారు. ఈ ముత్యాల తలంబ్రాలను కలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున భద్రాద్రి పట్టణానికి చేరుకొని కళ్యాణ క్రతువులో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలను కలుపుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. భద్రాద్రి ఆలయ ఆధ్వర్యంలోని టీటీడీ హాల్లో
ముత్యాల తలంబ్రాలు కలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలను లోకల్ 18 పలకరించగా పలు ఆసక్తికర విషయాలు సదరు మహిళలు వెల్లడించారు. నా పేరు విజయలక్ష్మి. మేము ఖమ్మం జిల్లా తల్లాడు మండలం నుంచి కుర్నవెల్లి గ్రామం నుంచి 23 భక్తులు వచ్చినాం. ప్రతి ఆట ఇట్లా వస్తూనే ఉంటాము. తలంబ్రాలు గలపటానికి మేము వచ్చినాం, సేవ చేయటానికి. ఇక్కడ 7 సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలు మేము గలుపుతున్నాం. ఎప్పుడు చేసే కళ్యాణంలో తలంబ్రాలు బియ్యం పసుపు పచ్చగా ఉంటాయి, ఇక్కడైతే ఎర్రగా ఉంటాయి. దానికి కారణం 7 సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల ఆ ఎరుపు రంగు అనేది వస్తుంది. మేము వరంగల్ నుంచి వచ్చాం. మాది గ్రూప్ వచ్చేసి 15 మంది వచ్చినాం. మేము ఈ ముత్యాల తలంబ్రాలు కలపాలి అని మా గ్రూప్ అయిన జ్యోతి అక్క గారు పంపించారు మమ్మల్ని ఇక్కడికి. ప్రతిరోజు స్వామివారి కళ్యాణానికి వాడేటివి పసుపు రంగులో ఉంటాయి తలంబ్రాలు, కానీ ఈ శ్రీరామనవమికి కావాల్సిన వాడేటి తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. ముత్యాల తలంబ్రాలు అంటారు వాటిని. ఆ తలంబ్రాలలో కలిపేటివి పసుపు, కుంకుమ, నెయ్యి, గంధము, గులాలు ఇలాంటి 7 ద్రవ్యాలు వాడి ఆ తలంబ్రాల్ని ఎంతో నియమ నిష్ఠలతోటి కలుపుతారండి. ఇవి రైతులు పండించి 21 రోజు నిష్ఠలతోటి గోటితోటి ఒలిచి మరీ తయారు చేస్తారండి ఈ తలంబ్రాలని. చాలా సంతోషంగా రాముల వారిని తలుచుకుని కలపాలనుకుంటున్నాను. వాళ్ళు పసుపు, బియ్యం ఇచ్చారు. పసుపు, కుంకుమ, గంధము, గులాలు, నెయ్యి ఇవన్నీ 7 ద్రవ్యాలు ఇచ్చారు మాకు కలపమని. అవన్నీ అందరం నియమాలతోటి రాముల వారిని స్మరిస్తూ కలుపుతున్నామండి. శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో గురు సంచారం, తృతీయ స్థానంలో శని సంచారం వలన ఉత్సాహము, అలాగే ధైర్యము, ధనలాభము, సుఖము ఇవన్నీ కూడా కలుగుతాయి. వారి బుద్ధి బలంతో ముందుకు సాగుతారు. వాళ్ళు ప్రారంభించిన పనులన్నింటిలో కూడా కార్య విజయాన్ని సాధిస్తారు. అలాగే సంవత్సరం ఆరంభంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి, కానీ వాటిని క్రమేపీ ఆ యొక్క సమస్యలను తొలగించుకుంటారు. కొన్ని గొప్ప అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి. విద్యార్థుల్లో వైద్య విద్యను అభ్యసించే వారికి రాణించే అవకాశం చాలా మెరుగుగా ఉన్నది. అలాగే కొత్త పరిశోధనలు చేసేవారికి మంచి అనుకూల సమయం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా విదేశీయానం చేయాలి అనుకున్న వారికి కూడా మంచి అనుకూల సమయం. ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు కూడా ఆ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలాన్ని ఇస్తాయి, అధిక లాభాన్ని కూడా కలగజేస్తాయి. ముఖ్యంగా సంఘంలో ఈ రాశివారు పేరు ప్రతిష్టలని పొందుతారు. అలాగే తోటి ఉద్యోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వల్ల అనేక సన్మానాలు, గౌరవాలు కూడా పొందే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పెద్దలతో మంత్రాలు, అలాగే ధైర్యంగా ప్రణాళికల్ని అమలు చేస్తారు. అలాగే సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహ నిర్మాణ విషయాల్లో కొన్ని మానసికమైనటువంటి క్షోభ, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఏదైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా కూడా 1కి 2, 3 సార్లు ఆలోచించుకుని ముందుకు సాగాలి. అలాగే దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలి అనుకున్న వారు కొంచెం 1కి 2 సార్లు ఆలోచించుకుని ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి శుక్రుడు వక్ర సంచారం కూడా ఉన్నది. అయితే విద్యా విషయంలో శ్రద్ధ అవసరం. క్రమేపీ రాణిస్తారు. శోభాయమానంగా వాక్చాతుర్యంతో అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు ఆదిత్యాది నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి కుజుడికి, అలాగే
శనికి కూడా పూజలు చేసుకోవాలి. అలాగే గోవుకి వారు తగినటువంటి గ్రాసాన్ని ఇచ్చినట్లయితే శుభాన్ని పొందుతారు. ముఖ్యంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వందల శతాబ్దాల క్రితం ఆ ప్రాంతమంతా పద్మ సరోవరంగా పేరొందింది. పద్మ పుష్కరిని ఆనుకొని పురాతనమైన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉప ఆలయాల్లో ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యం కలిగింది. మొదట శ్రీ సూర్యనారాయణుని దర్శించి అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శిస్తే పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉప ఆలయములు అంటే సమీపంలో ఉండేటువంటి తిరుమలలో ఉండేటువంటి ఆలయాల్లో తిరుచానూరు ప్రసిద్ధమైనది, అమ్మవారి క్షేత్రంగా పిలువబడుతూ ఉన్నది. ఈ అమ్మవారి ఆవిర్భావానికి గాను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే స్వయంగా ఈ స్థలానికి వచ్చి కుంతము అనేటువంటి ఆయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి ఆ పద్మాలు ప్రకాశించేందుకు గాను స్వర్ణ కమలములు అంటే బంగారు పద్మాల్ని ఈ పద్మ సరోవరంలో ప్రతిష్ఠించి స్వయంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పద్మ సరోవరానికి తూర్పు భాగాన 12 ప్రతిష్ఠించి తూర్పు భాగాన శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ చేసినట్టుగా ప్రసిద్ధి. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరంలో రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్విన్యై శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామంతో వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు కూడాను అర్చిస్తారు. సూర్యనారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచునూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహించిన పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వ్యూగంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వెంకటేశ్వరుడు మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఆ సమయంలో లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు. శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొలనులో ప్రతిష్ఠించారు. శ్రీహరి సరస్సులో పద్మాలను నాటారు. సరస్సు తూర్పు ఒడ్డున శ్రీహరి సూర్యుడిని సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠించాడు. 1000 బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు. 12 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత కార్తీక శుద్ధ పంచమి నాడు మహాలక్ష్మీదేవి బంగారు పద్మం నుండి తామరలా ప్రకాశిస్తుంది. ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. వెంకటేశ్వర స్వామి తపస్సు చేసి ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ సూర్యుడి యొక్క కిరణాలు పద్మ సరోవరం మీద ప్రసరించి బంగారు కమలం ఆవిర్భవించి ఆ బంగారు కమలంలో 16 ఏళ్ల బాలికలాగా శ్రీ పద్మావతీ దేవి పద్మంలో నుంచి ఆవిర్భవించింది. అందువల్ల సాక్షాత్తు ఈ పద్మ సరోవరాన్ని సంరక్షిస్తూ శ్రీ శ్రీనివాసునిచే ప్రతిష్ఠించబడినటువంటి సూర్యనారాయణ స్వామి దర్శనం మహద్భాగ్యం. సూర్యుణ్ణి ఆరాధించిన, సూర్యుణ్ణి మనం దర్శించిన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి మనకి లభిస్తూ ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్యనారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైఖానస ఆగముక్తంగా అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సూర్యనారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం, అర్ధ మండపం, గర్భాలయంగా 3 భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉండదు. పద్మావతి అమ్మవారు శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్యనారాయణమూర్తి అనుసంధానకర్తగా వ్యవహరించిన నేపథ్యంలో శ్రీనివాసుడి అవతార కథ ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. సూర్యనారాయణ స్వామి అభిషేక సేవలు, స్వామివారికి ప్రతి ఆదివారం పంచామృత అభిషేక సేవలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం అయిన హస్త నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరుమల వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహం పొందుతారు. రథసప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు. సూర్య ఆరాధన, సూర్య ఉపాసన చాలా విశేషం అన్నమాట. సూర్యుణ్ణి ఎవరైతే ఉపాసిస్తారో, ఆదివారం ఎవరైతే సూర్యుణ్ణి నమస్కారం చేస్తారో, సూర్యుణ్ణి పూజిస్తారో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని
శ్రీ సూర్యనారాయణ స్వామి మనకి ప్రసాదిస్తారనమాట. అంతేకాకుండా ఈ సూర్యనారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరము రథసప్తమి నాడు విశేషమైనటువంటి అశ్వవాహన సేవ, ప్రతి హస్త నక్షత్రమున వీధుత్సవము, ప్రతి ఆదివారం కూడాను సాక్షాత్తు మూలమూర్తికి స్వామివారికి అభిషేకం కూడాను జరపబడుతూ ఉంటుంది. తిరుచానూరు తిరుమల స్వామివారి దర్శనానికి వరాహస్వామి దర్శనం ఎలా ప్రాముఖ్యత ఉందో, తిరుచానూరు అమ్మవారి దర్శనానికి ముందుగా పూర్వంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం విశేషంగా చెప్పబడి ఉంది. అలాగే తిరుచానూరు క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగా కూడాను ప్రసిద్ధి చెంది ఉందన్నమాట.